నుంచి ఆ వాంగ్మూలంతోటే న్యాయస్థానాలను తప్పుపట్టిస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి మాట. శేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఒకటి ఏంటంటే, రాచరిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం అందరం, భారతదేశం మొత్తం కూడా. ద పాయింట్ ఏంటంటే, లిక్కర్ స్కామ్ జరిగింది అన్నది వాస్తవం. ఇండైరెక్ట్గా వైసీపీ కూడా ఒప్పుకుంటోంది, దీనికి జోగి రమేష్కు సంబంధం లేదని. బట్ జరిగిన మాట వాస్తవం 2023లో. మోరోవర్ ఇది అమ్మకాలు కూడా ప్రభుత్వ పరంగానే అమ్మకం జరిగింది, లైసెన్సులుగానే అమ్మకాలు జరిగినాయి. రాజకీయంగా ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇంత పెద్ద నెట్వర్క్ నడవడం సాధ్యమా? దీని వెనకాల ఏముందో తెలుసుకోవాలి అని ప్రభుత్వం అరెస్ట్ చేయడం తప్ప? ఒకవేళ తప్పు చేయకపోతే ఖచ్చితంగా కోర్టులు కూడా కుట్రపూరితంగా ఏం శిక్షలు అయితే వేయది. రిమాండ్ పోయినంత మాత్రాన దోషి అని కూడా కాదు. సో ఏదో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు రిమాండ్ విధించింది. ఏంటి విషయాలు, సాక్ష్యాధారాలు, నిజాలు బయటకు వస్తాయి. లిక్కర్ స్కామ్ జరిగిన విషయం ప్రజలకు తెలియాలి కదా. ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది జరిగింది అనేది గతంలో అందరికి తెలిసిన విషయం. ఇదేం కొత్తగా ఎవరు కనిపెట్టింది కాదు, లేకపోతే ఇప్పుడు వచ్చిన విషయం కాదు. అందులో జోగి రమేష్ అనే వ్యక్తి పాత్ర ఎంతైతే ఉంది అని చెప్పి మనం అనుకుంటా ఉన్నామో, జోగి రమేష్ అనే వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్ లో ఒక చిన్న చేప అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇతను వెనక ఉన్న పెద్ద చేపలు ఎవరు పర్మిషన్ లేకుండా, లేకపోతే ఎవరు ఇతనికి సపోర్ట్ లేకుండా ఈ లిక్కర్ స్కామ్ ఇతను ఒక్కడే చేయగలిగింది అయితే కాదు అని చెప్పి మనందరం తెలుసుకోవాలి. మీరు చాలా పెద్ద డౌట్ ని రేజ్ చేస్తున్నారు. ఈయన చిన్న చేప అంటే ఆయన ఒక మాజీ మంత్రి, ఒక మంత్రి నెట్వర్క్ తోడే జరిగింది అన్నది బయటకు వస్తుంటే, ఈయన చిన్న చేప అంటే ఆయనకు పెద్ద చేప ఉంటే ఈ ఏకంగా మీరు మాజీ ముఖ్యమంత్రిని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తున్నారు. 100% కరెక్ట్. ఇక్కడ ఏంటంటే మాజీ మంత్రి ఎలా అయ్యారు అనే విషయం మీద మనం కనుక మాట్లాడుకున్నట్లయితే, గతంలో అంటే గత ప్రభుత్వం ఎవరైతే ప్రతిపక్షాన్ని దూషించే వాళ్ళు, అంటే ఒక సందర్భం లేకుండా, ఒక విషయం లేకుండా అనవసరమైన పదజాలంతో లేకపోతే దుర్భాషలాడే పరిస్థితికి ఎవరైతే దిగజారుతారో అలాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, మనం వచ్చిన రిజల్టే 11 సీట్లు పడిపోయిన రిజల్ట్ ను చూసి ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే అనర్హులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దిగజాడు రాజకీయం చేస్తారో వాళ్ళకు పదవులు ఇచ్చారో, అలా పదవులు తెచ్చుకున్న వ్యక్తుల్లో ఈ జోగి రమేష్ అనే వ్యక్తి, అసలు ఇతను ఎక్కడ ఉంటాడు, ఇతను చేసిన శాఖ ఏంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నప్పుడు పూర్తిగా ఈయన దీని గురించి నేను ప్రమాణం చేస్తాను, లేకపోతే నేను ఒట్లేస్తాను, అమ్మవారి మీద తీసుకొచ్చి ఇచ్చేస్తానంటూ అనేది అది సమంజసం కాదు, అందరికి తెలిసిన విషయం. కాబట్టి జోగి రమేష్ అనే వ్యక్తి చిన్న చేప. ఇతని వెనక ఎవరైతే ఉన్నారో, ఇతనికి ఏ అయితే పర్మిషన్లు ఇచ్చారో, ఇతన్ని ఎందుకు ఇవన్నీ ఇచ్చారు, ఎందుకు ఇతన్ని అంటే దీని వెనకాల మరొక కేజ్రీవాల్ ఎపిసోడ్ జరిగేటువంటి అవకాశాలని అన్నది మీరు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానమా? 100%. ఇతన్ని బయటికి లాగితే, ఇతన్ని వెనక ఇతనికి అసలు ఎందుకు ఇలాంటి అవకాశం కల్పించారు, ఇంత స్కామ్ చేసే అవకాశం? ఒక చిన్న కనీసం ఎమ్మెల్యే కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్న ఒక వ్యక్తి, అతనికి ఎంత సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇతనికి మంత్రి ఎలా అయ్యాడు అనే విషయాలు మనం చూసుకుంటే, ఇతను దిగదారుడు రాజకీయం అనవసరమైన పదజాలంతో ఎవరిని పడితే వాళ్ళని నోటికి వచ్చింది మాట్లాడేది, అంటే బేషజాలు లేకుండా ఎవరు తారతమ్యాలు లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చిన పరిస్థితి. అలా వచ్చిన ఇతనికన్నా ఆ జిల్లాలో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు, నేను ఉదయభారు గారు ఉన్నారు ఆ ప్రాంతంలో సీనియర్ నాయకులు, అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా ఈయన ఏం పోటుగాడని చెప్పి మీకు మంత్రి పదవి ఇచ్చారనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి జోగి రమేష్ మంత్రి అని మంత్రి పదవి ఎలా తెచ్చుకున్నాడు, దీన్ని ఈ స్కామ్ ఎలా చేయగలిగాడు, ఈ స్కామ్ ఇందులో కొన్ని డాట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా శేఖర్ గారు? ఒకటి జనార్దన్ రావుకి, జోగి రమేష్ కి కనిపిస్తున్నటువంటి కామన్ పాయింట్ ఇబ్రహీంపట్నం. సో అదే ప్రాంతానికి చెందిన వాళ్ళు, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒకరికొకరు పరిచయాలు. ఇందాక విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఎస్, ఆయన కూడా ఒక సందర్భంలో ఒప్పుకున్నారు, అవును మా ఇంటి చుట్టుపక్కలనే ఉంటారు, మేము అందరం చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వ్యక్తే. ఆ కారణంతో ఈయన అండ చూసుకొని ఆయన చేస్తారా, లేదంటే ప్రభుత్వ మద్యం షాపుల్లోనే అమ్ముతున్నారంటే